అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. ఈ మధ్య కాలంలో కొంతమంది డబ్బు కోసం ఏ గడ్డి తినడానికైనా రెడీగా ఉంటున్నారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది రాత్రికి రాత్రి స్టార్లుగా మారుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పట్లో టిక్ టాక్ తో మన టాలెంట్ చూపిస్తూ ఎంతో మంది పాపులర్ అయ్యారు. భారత్లో టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత రీల్స్ వీడియోలంటూ ఊదరగొడుతున్నారు. కొంతమంది ఆడవాళ్లు డబ్బు కోసం సోషల్ మాధ్యమాల అసభ్యకరమైన కంటెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అలాంటి కంటెంట్కే ఫాలోవర్స్లో మంచి డిమాండ్ ఉందని రెచ్చిపోతున్నారు. మగవాళ్లను రెచ్చగొట్టే ఫోజులు మత్తెక్కించే విధంగా మాట్లాడుతూ చెలరైపోతున్నారు. ఇకపై అలాంటి పోస్టులు చేస్తే డైరెక్ట్గా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపుడే అంటూ వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. కంటెంట్ ఎలా ఉన్నా సరే ఒకే ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, రాత్రికి రాత్రే స్టార్లు అవ్వచ్చు అనుకుంటూ రీల్స్ వీడియోలు చేసేస్తున్నారు. ఒక్కసారి ఫాలోవర్స్ పెరిగితే చాలు, ప్రమోషన్లతో డబ్బులు సంపాదించొచ్చు అని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు రీల్స్ మోజులో పడి అసభ్యకరమైన పోస్టింగ్స్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ నెలకు 25,000 నుంచి 30,000కు పైగా సంపాదిస్తున్న ఇద్దరు అక్కా చెల్లెలను ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే ఆ ఇద్దరు ఇన్స్టాలో వల్గర్ డైలాగులు, జుగుప్సాకరమైన చేష్టలు, అసభ్యకరమైన కంటెంట్లు పోస్ట్ చేస్తూ వచ్చారు. ఇటీవల వీరి చేష్టలు మరీ శృతి మించిపోవడంతో కొంతమంది నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. వీళ్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు గురించి ఎస్పీ కృష్ణకుమార్ బిష్ణోయ్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ సంభాల్లోని అస్మోలీకి చెందిన మెహ్రూల్ నిషా అలియాస్ పారి, ఆమె సోదరి మెహక్ కలిసి కొంతకాలంగా అసభ్యకరమైన రీల్స్ వీడియోలు చేస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేశామని అన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఆ అక్కా చెల్లెలు మెహక్ పరి పేరుతో ఒక ఐడిని క్రియేట్ చేశారు. ఈ ఐడి ఉపయోగించి ఇద్దరు స్నేహితులతో కలిసి అశ్లీల రీల్స్ తయారు చేసి వాటిని సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్లలో షేర్ చేస్తున్నారు. వీరిపై ఫిర్యాదులు రావడంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. పేదరికంలో ఉంటూ లగ్జరీగా బతకాలని భావించిన ఈ సిస్టర్స్ పెద్దగా ఏం చదువుకోలేదు. తమకున్న టాలెంట్తో ఇన్స్టాలో ఐడి క్రియేట్ చేసి అసభ్యకరమైన కంటెంట్తో కూడిన రీల్స్ వీడియోలను రూపొందించేవారు. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో షేర్ చేసేవారు. అలా నెలకు 20 నుంచి 30,000 వరకు డబ్బు సంపాదిస్తున్నారు. రోజు రోజుకి వీళ్ల చేష్టలు శృతిమించిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, గ్రామస్తులు అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్ కు అనేక వీడియోలను కూడా అందించారు. అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా వీరిపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇకపై ఇలాంటి రీల్స్ వీడియోలు చేస్తే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 296(b) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 67 కింద అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తున్నారు.